సమాజ సేవ చేయడానికి డబ్బు అవసరం లేదని, మనసుంటే చాలని తానా సంస్థ పూర్వాధ్యక్షుడు డాక్టర్ తోటకూర ప్రసాద్ అన్నారు. సామాజిక సేవల్లో రాణిస్తున్న తెలుగు ప్రముఖురాలు, విద్యావేత్త డాక్టర్ ఏవి శివకుమారి తన తల్లిదండ్రులైన ఆలూరు రామస్వామి పూర్ణావతి పేరుతో ఏర్పాటు చేసిన ఆలూరు రామస్వామి పూర్ణావతి తెలుగు చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ వేడుక డిసెంబర్ 1వ తేదీ సోమవారం ఘనంగా జరిగింది. చెన్నైలోని ఆంధ్రా క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ తోటకూర ప్రసాద్ విచ్చేసి ట్రస్ట్ లోగోను ఘనంగా ఆవిష్కరించారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకర్రావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరుతో ట్రస్టును ప్రారంభించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ ట్రస్ట్ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తన వంతుగా ట్రస్టుకు 50,000 రూపాయలు విరాళం అందిస్తున్నట్టు సభాముఖంగా ప్రకటించారు. విశిష్ట అతిథిగా ఇన్కమ్ ట్యాక్స్ మాజీ ప్రిన్సిపల్ కమిషనర్ బి మురళి, ప్రత్యేక అతిథిగా ఆస్కా కార్యదర్శి దిలీప్ కుమార్, తమిళనాడు ప్రభుత్వ మాజీ అదనపు ముఖ్య కార్యదర్శి టి ప్రభాకర్ రావులు విచ్చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ శివకుమారి స్పందన తెలుపుతూ తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లిదండ్రులు కారణమని అన్నారు. తండ్రి ఆశయాల కోసం ఈ ట్రస్టు ద్వారా సమాజానికి సేవ చేస్తానని ట్రస్ట్ లక్ష్యాలను వివరించారు. పేద విద్యార్థులకు చేయూత అందివ్వడం, తెలుగు భాషాపరమైన కార్యక్రమాలను చేపట్టడం, తెలుగు భాషను వ్యాప్తి చేయడం, ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడం తదితర ట్రస్ట్ ఆశయాలను వివరించారు. ముఖ్య అతిథి తోటకూర ప్రసాద్ను గాయని వసుంధర సభకు పరిచయం చేయగా ప్రార్థనా గీతాన్ని అరుణ శ్రీనాథ్, రాజేశ్వరి గావించారు. ప్రారంభంలో నృత్యకారిణి ప్రధన్య కూచిపూడి ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జేకే రెడ్డి, కందనూరు మధు, ఆదిశేషయ్య, గొల్లపల్లి ఇజ్రాయెల్, కెఎన్ సురేష్ బాబు, ఎంవి నారాయణ గుప్తా, కెకే చౌదరి, జి మురళి, జీవి రామకృష్ణ, బి బాలాజీ, పి హేమాద్రి, చెన్నై తెలుగు అసోసియేషన్ కార్యనిర్వాహకులు, తెలుగు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రస్ట్కి పలువురు తెలుగు ప్రముఖులు, సంఘాలు విరాళాలు ప్రకటించారు. ఇందులో జేఎం నాయుడుతో పాటు పుడల్ కావంగరై తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్, చెన్నై ఆంధ్ర లారీ కమిషన్ ఏజెంట్ అండ్ ట్రస్ట్ మాధవరం తదితర సంఘాలు విరాళాలు ప్రకటించాయి. డాక్టర్ విస్తాలి శంకర్రావు గారు మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయపు తెలుగు శాఖ అధ్యక్షులు, అలాగే విశిష్ట అతిథిగా ఈ వేదిక మీద ఉన్నటువంటి మురళీ కుమార్ గారు, విశ్రాంత ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్, శివకుమార్ గారు ఈ సంస్థ వ్యవస్థాపకురాలు, ఈరోజు ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఆలూరి రామస్వామి పూర్ణావతి తెలుగు చారిటబుల్ ట్రస్ట్. వేదిక ముందున్నటువంటి పెద్దలు, సోదర ప్రవాసాంధ్ర మిత్రులు, ఇప్పుడు విస్తారి శంకర్రావు గారు చెప్పినట్లు మనకి దూరం పెరిగిన కొద్దీ బంధాలు పెరుగుతాయి, భాష పట్ల మమకారం పెరుగుతుంది. అందువల్లే
మనందరినీ ప్రపంచంలో ఏ మూల ఉన్నప్పటికీ మనందరినీ కలిపేది ఒక 3 అక్షరాలు, తెలుగు అనే పదం. ఆ తెలుగు అనే పదం మన యొక్క ఆత్మీయతకు కలయికు కారణమైతే ఇక్కడ చెన్నైలో ఉభయ తెలుగు రాష్ట్రాల తర్వాత అత్యధిక సంఖ్యలో తెలుగువారు ఉన్న ప్రాంతం ఈ చెన్నై. చారిత్రాత్మకంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, భౌగోళికంగా, భాషాపరంగా, సాహిత్యపరంగా తెలుగు తమిళ జాతుల మధ్య ఉన్నటువంటి బంధం చాలా ప్రాచీనమైనటువంటి బంధం. ఇక్కడ తెలుగువారు వలస ఏర్పడడం అనేది పల్లవరాజుల కాలం నుంచి ఉన్నది. అట్లాగే తెలుగు రాజులైనటువంటి శాతవాహనులు, విజయనగర రాజులు, నాయక రాజులు వీళ్ళందరూ కూడా ఈ చెన్నై ప్రాంతాన్ని ఏలినటువంటి స్థితి. విషయానికి వచ్చినట్లయితే సామాజిక సేవ అనేది మన జీవితంలో ఒక అంతర్భాగంగా ఉండాలి. ఈ సేవ అనే పదం చాలా సున్నితంగాను సరళంగా అనిపిస్తుంది, కానీ భావం మాత్రం చాలా లోతైనటువంటిది. ఒక సమాజం నిర్మాణం కావాలంటే మన పాత్ర చాలా ఉంటుంది. మనం సమాజం నుంచి చాలా తీసుకుంటాం. కాబట్టి సమాజానికి మళ్ళీ తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ సామాజిక సేవ అనగానే చాలామంది అనుకుంటారు ఇది చాలా పెద్ద మొత్తంతో కూడుకున్నటువంటిది, నగదు రూపంలో చాలా అందజేయాలనుకుంటారు. సమాజ సేవకి నగదుకి ఎటువంటి సంబంధం లేదు. సమాజ సేవ అనేది ధనం పంచితేనో వెండి బంగారాలు పంచితేనో అది సేవ కాదు. అది అవసరమైనప్పటికీ కూడా అది లేకుండా కూడా మనసు పంచాలి. పడిపోతున్నట్టు మనిషిని నేవదీస్తే సమాజ సేవే. ఒక వృద్ధుడు రోడ్డు దాటలేకపోతే అతను సేవ చేస్తే అది కూడా సమాజ సేవే. పర్యావరణాన్ని కాపాడు కోసం మన పొరుగువారు వీధుల్ని అపరిశుభ్రంగా ఉంచితే దాన్ని ఎదుర్కోవడం కూడా అది సమాజ సేవే. ఈ కార్యక్రమం ఈరోజు చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే శివకుమార్ గారు తల్లిదండ్రుల పేరు మీద ఈ కార్యక్రమం, ఈ చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించడం చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే మన తల్లిదండ్రులు మన ఉన్నతి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అలాగే మనం మన పిల్లల కోసం త్యాగాలు చేస్తాం. ఇది ఒక పరంపరగా కొనసాగుతున్నటువంటి దశలో తల్లిదండ్రులు మర్చిపోకుండా వారి యొక్క కృషి వల్ల, వారు చేసినటువంటి త్యాగాల వల్ల ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం అనేది గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆశయాలను ముందుకు వెళ్ళడం కోసం ఇలాంటి కార్యక్రమం శివకుమార్ గారు చేయడం, ఆమె నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. ఆమె ఇప్పుడు డాలస్ వచ్చినప్పుడు కూడా ఆమె మధ్యన క్షణం తిరిగి లేకుండా మేము ఎక్కడ ఏ కార్యక్రమాలు చేస్తే కొంచెం దూర ప్రయాణమైనా కానీ మాతో పాటు ప్రయాణం చేసి సంగీత కార్యక్రమం కానివ్వండి, సాహిత్య కార్యక్రమాల్లో కూడా అనునిత్యం పాల్గొన్నటువంటి వ్యక్తి. అది స్వతహాగా వచ్చినటువంటి కొన్ని లక్షణాల వల్ల మనం 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత కార్యక్రమాన్ని చేయడం. ఈ కార్యక్రమం కేవలం ఏదో ఒక మొహమాటం కొద్దో లేకపోతే ముఖస్థుతి కోసం చేసే కార్యక్రమం కాకుండా నిరంతరం ఆ సేవా భావంతో ముందుకు వెళ్ళాలని మనందరం ఆమెను ఆశీర్వదిద్దాం. ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది, అందుకు చాలా సంతోషం. ఈ సంస్థ ఈ చెన్నై నగరంలో దాతలందరికీ చేత వారి సహకారంతో దినతునాభివృద్ధి చెంది ఆమె ఏ ఉన్నతమైన ఆశయాల కోసం ఈ సంస్థ స్థాపించారో ఆ ఆశయాలని సిద్ధించి విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను. చేసుకోగలను, చేసి నిరూపిస్తాను. తమ్ముడు చెప్పినట్టు ఎన్ని అడ్డంకులన్నా ఉండండి, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలన్నా ఉండండి, అది వేరు. నా ఆశయాల్ని నేను అనుకున్నది నేను చేస్తూ ఉంటాను, చేస్తూనే చివరి దాకా కూడా చేస్తాను. అలా దాతలు ముందుకు వస్తే నాతో కలిసి ప్రయాణం చేయదలుచుకుంటే దానికి కూడా నేను ఓకే. మళ్ళీ ఈ నెల మన ట్రస్ట్ నుంచి నా నెలగా వచ్చే నా పెన్షన్లో కొంత అమౌంట్ని తీసి ఇక సేవా కార్యక్రమాలు వినియోగించాలని కూడా అనుకుంటూ ఉన్నాను. ఇది నా యొక్క మెయిన్ ఆశయం. ఇక నా తల్లిదండ్రుల ఆశయాలు, మా తండ్రి గారు ఆలూరి రామస్వామి గారు FCIలో 36 సంవత్సరాలు చాలా సిన్సియర్గా వర్క్ చేశారండి. ఆయన ఎంత సిన్సియర్ ఆఫీసర్గా వర్క్ చేశారంటే ఆయన చివరి స్థితిలో కూడా ఆయనకు ఒక సొంత ఇల్లు కూడా లేదు. ఆయన పోయిన తర్వాత మేమంతా కట్టగలిగాము. అంతేగాని ఆయన ఉన్నప్పుడు పాపం చేసుకోలేక చాలా బాధపడ్డారు.
ఏదో ఒక గవర్నమెంట్ దీని ద్వారా వచ్చిన పాండిచేరిలో ఒక చిన్న ఇంట్లోనే చివరిదాకా ఆయన జీవితం గడిపారు. అలాగే చేశారు. కానీ ఎంత సిన్సియర్ ఆఫీసర్ అనేది మన పూర్వపు గవర్నర్ రామ్మోహన్ రావు గారికి, పూర్వపు గవర్నర్ రోసయ్య గారికి అందరికీ తెలుసు. వాళ్ళ అమ్మాయిని నేను పరిచయం చేసుకున్న తర్వాత నాకు లభించిన గౌరవం కొంచెం. సేవ తత్పరత అనేది అందరికీ రాదు. కోట్లు గడించవచ్చు, కోట్లు కూడబెట్టచ్చు, కానీ ఆ ఉండే డబ్బుని, ఉండే ధనాన్ని 10 మందికి సేవా తత్పరతతోటి పంచాలనే గుణం చాలా తక్కువ మందికి వస్తుంది. నాకు తెలిసిన ఒక శ్లోకం, దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వముచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వారి సహజో గుణాః. దానం చేసేటటువంటి గుణం, ప్రియంగా మాట్లాడే తత్వము, ధీరత్వము, ఉచిత అనుచిత జ్ఞానం అనే 4 గుణాలు పుట్టుకతో రావాల్సిందే కానీ ఒకరు చెప్పిస్తే రావట. అలా మన డాక్టర్ ఏవి శివకుమార్ గారికి దానం చేసే గుణం పుట్టుకతోనే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చుండాలి. లేకపోతే మీకు ఇలా ఒక ట్రస్ట్ పెట్టాలి, అది తల్లిదండ్రుల పేరుతోటి. ఈనాడు మన తోటకూర ప్రసాద్ గారు, మురళీ కుమార్ గారు, మన శంకర్రావు గారు వాళ్ళ చేతుల మీదుగా ఈ ట్రస్ట్ పురుడు పోసుకోవడం, ఇది మా సోదరుడు మధు గారు చెప్పినట్టు మేము ఎల్లకాలం మీరు ఎన్ని రోజులు సేవ చేస్తారో మా సహాయ సహకారాలు ఉంటాయి అని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. మేము ఎంత సహాయం చేస్తాం, ఎంత ధనం ఇస్తాం అనేది కాదు. మీకు ఎప్పుడు కావాల్సిన మా ఇద్దరి తరఫున, మా వేద విజ్ఞాన వేదిక తరఫున తప్పకుండా సహాయ సహకారాలు ఉంటాయి. అది ధన రూపేణా కానివ్వండి, సేవ తత్పరతో కానివ్వండి, పని రూపేణా కానివ్వండి, మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాం. తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే మా అసోసియేషన్ తరఫున 5,000, ట్రాన్స్పోర్ట్ కృష్ణ గారి ఒక 5,000, ట్రాన్స్పోర్ట్ తరఫున 5,000, 15,000 టోటల్గా డొనేషన్ మేడం గారికి. థ్యాంక్ యూ. జీవి రామకృష్ణ, జి మురళి, పులల్ కాంగరి తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒక 5,001, రామకృష్ణ అకౌంట్లో 5,001, చెన్నై ఆంధ్ర లారీ కమిషన్ ఏజెంట్ తరఫున 5,001, బాలాజీ.